మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దైవ దర్శన విషయంలో వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. తిరుమల అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు గౌరవిస్తారన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణ వాళ్లకంటే ఆంధ్ర వాళ్లకే ఎక్కువ మేలు జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో వ్యాపారాలు, కాంట్రాక్టులు అంతా ఆంధ్ర వాళ్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు మనం విన్నాం. తిరుమలలో తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దైవ దర్శన విషయంలో వ్యత్యాసం చూపించడం సరికాదన్నారు. తిరుమల అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది భక్తులు ఉంటారు, స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ మనం విన్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం తిరుమల విషయంలో, స్వామివారి దర్శనం విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఏమాత్రం మంచిది కాదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణ వాళ్ళకన్నా కూడా ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో వ్యాపారులు కానీ, కాంట్రాక్టులు కానీ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. గత 10 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిపై ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.